పర్యావరణ పరిరక్షణ హరితాభివృద్ధి లక్ష్యంగా సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ మొక్కలు నాటే కార్యక్రమం ప్రపంచ రికార్డు సృష్టించింది అని సేల్స్ మేనేజర్ రాఘవేంద్రరావు తెలిపారు. నల్లకుంటలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని ఓడూరులో 1 గంట వ్యవధిలో ఏకంగా 60,352 ఎర్రచందన మొక్కలు నాటి గిన్నీస్ వరల్డ్ రికార్డును సాధించాం. సంస్థ వ్యవస్థాపకులు శ్రీ చామకూరి శ్రీనివాసరావు నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇంతకు ముందు ఇదే కేటగిరీలో గంటలో 30,000 మొక్కలు నాటిన రికార్డుండగా తాజాగా 60,352 ఎర్రచందనం మొక్కలు నాటి ఆ రికార్డును రెండింతలకు పైగా అధిగమించాం. ఎర్రచందనం సాగును ప్రోత్సహించడం, పర్యావరణ పరిరక్షణ, హరితాభివృద్ధి, హరిత భారత్ నిర్మాణానికి తోడ్పడడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమం కేవలం రికార్డు కోసం నిర్వహించినది కాదని పర్యావరణ పరిరక్షణతో పాటు రైతులకు దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమం తెలిపారు. రైతులకు ఎర్రచందనం సాగుపై సాంకేతిక సహాయం, న్యాయమైన మొక్కలను అందిస్తూ సంస్థ తమ వంతు సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. ఈ భారీ మొక్కలు నాటే కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రజల్లో మరింత అవగాహన పెరగడంతో పాటు ఎర్రచందనం సాగుపై రైతుల్లో ఆసక్తి పెరుగుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. మీరందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానండి. మా కంపెనీకి ఎప్పుడూ కూడా మేము ఊహించుకునే వాళ్ళం, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఎప్పుడు కూడా వినేవాళ్ళం, వాళ్ళకు వచ్చింది వీళ్ళకి వచ్చింది అని. అసలు చూడగలమా అనే ఒక దీంట్లో ఉన్నప్పుడు ఒక విల్ పవర్, ఒక డిటర్మినేషన్ తోటి ఎవరు చేయలేని పని మనం ఫస్ట్ సాధిస్తే అది వస్తుంది అని ఒక దృఢ నిశ్చయంతో, విల్ పవర్ తోటి, కమిట్మెంట్ తోటి మేము దాదాపుగా ఒక 7-8 సంవత్సరాలు పడిన కష్టానికి ఈ రోజున ఆ అర్హత అనేది మేము తెచ్చుకోవడం జరిగింది. మాకు వచ్చిన గిన్నీస్ వరల్డ్ రికార్డ్ దేనికంటే 1 గంటలో 60,300 మొక్కల్ని, అది కూడా ఎర్రచందనం ప్లాంటేషన్స్ని మేము విజయవంతంగా ప్లాంటేషన్ చేయడం జరిగింది. జనరల్గా మనం విజయవంతంగా ప్లాంటేషన్ చేసే ముందు మనం చేయగలమా చేయలేమా అంటే, అంతకుముందు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అంటే 30,000 మొక్కలకి ఉంది. ఆ 30,000ని ఏం చేస్తే టాప్ చేయగలమా అని మేము ఊహించినప్పుడు ఫస్ట్ మేము ట్రయల్ రన్ కింద 20,000 మొక్కలు ఒక 1 మంత్ బ్యాక్ ట్రై చేసి ఒక 45 మినిట్స్లో కంప్లీట్ చేసిన తర్వాత మాకు ప్రొసీజరు ఎలా చేయాలి అని మొత్తం కూడా నేర్చుకుని, దాని మీద కొన్ని నేర్చుకున్న తర్వాత డెఫినెట్గా మేము చేయగలము అనే దృఢ విశ్వాసంతో 1 అవర్ టైంలో 60,300 మొక్కల్ని ప్లాంటేషన్ చేసి మేము సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ కంపెనీ గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఎంటర్ అవ్వడం అనేది చాలా ఆనందంగా, హ్యాపీగా అనిపిస్తుంది. సో ఈ సందర్భంగా మీరు ఏమైనా మాట్లాడాలనుకున్నా లేకపోతే ఏమన్నా అడగాలనుకున్నా సాధించగలిగాం. అంటే సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ కంపెనీ ఈ రోజు వరకు 20 లక్షల ఎర్రచందనం మొక్కలు మేము నాటిన అనుభవం మాకుంది. 20 లక్షల ఎర్రచందనం మొక్కలు మేము నాటాము. ఈ రోజు వరకు 62 వెంచర్లు కంప్లీట్ చేశాం. 15,000 మంది కస్టమర్లు మాకు ఉన్నారు. 20 లక్షల ఎర్రచందనం మొక్కలు నాటాము. కానీ 20 లక్షల ఎర్రచందనం మొక్కలు 1 గంటలో ఎప్పుడు మేము నాటలేదు. ఫస్ట్ మాకు ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కావాలంటే 1 గంటలో ఇంత స్పెసిఫిక్ టైంలో చేయాలి అనుకున్నప్పుడు మేము డిసైడ్ అయ్యి 1 అవర్లో మేము నాటాలి అని చేసినప్పుడు ఫస్ట్ మేము ఇది చెయ్యాలి అంటే ముందు దాన్ని ప్రయత్నంతో పాటు ముందు ట్రయల్ రన్ అనేది ముందు స్టార్ట్ చేసాం. దీనికన్నా ముందు ఒక 1 మంత్ ముందు 20,000 మొక్కలు 45 మినిట్స్లో నాటాం. దాంతో మేము నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మాది మెగా ప్రాజెక్ట్ అంటే ప్రీమియర్ ప్రాజెక్ట్, దాదాపుగా 280 ఎకరాలతోటి గూడూరు దగ్గర, నెల్లూరు జిల్లాలో అక్కడ ప్లాన్ చేసుకున్నాము. ప్లాన్ చేసుకుని ఎలా చేయాలి అనేది ఒక ఆర్గనైజ్డ్ ప్లానింగ్ అండ్ ఫోకస్డ్గా ఇలాగే చేయాలి అంటే ఒక స్కిల్డ్ పర్సన్స్ తోటి మనం ఇలా చేయగలము అని మేము గైడ్లైన్స్ ఆఫ్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వాళ్ళ సూపర్విజన్లో, వాళ్ళు ఆడిటర్స్ సూపర్విజన్లో పర్ఫెక్ట్గా టైం పెట్టుకుని 145 స్టార్ట్ చేసి 245కి క్లోజ్ చేసుకుని 50,000 టార్గెట్ పెట్టుకుని 60,000 మొక్కలు మేము నాటడం అనేది జరిగింది సార్. ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే, మాకంటూ మా కంపెనీ చైర్మన్ శ్రీ చమ్మకూరి సాయి శ్రీనివాసరావు గారికి ఒక అద్భుతమైన విజన్ ఉందండి. కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు
గ్రీనరీని పెంచుదాం, వాతావరణాన్ని గ్రీనరీగా ఎంత పెంచితే ఎంత హెల్తీగా ఉంటుంది అనే ఒక కాన్సెప్ట్లో 2017లో స్టార్ట్ అయిన ఈ మా కంపెనీ రోజు రోజుకి దినదినాభివృద్ధి చెంది ఈ రోజు వరకు 20 లక్షల ఎర్రచందనం మొక్కలు నాటడం జరిగింది. అనేది ఓన్లీ ఇండియాలోనే ఉంటుందండి. ప్రపంచంలోనే ఇండియాలోనే ఎర్రచందనం పెరుగుతుంది, ఏ గ్రేడ్ వస్తుంది. ఇండియాలో కూడా ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశంలో మాత్రమే ఏ గ్రేడ్ వస్తుందని చెప్పి మీరు గూగుల్లో చెక్ చేసిన అదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సైన్స్లో చెక్ చేసిన అదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పుష్ప సినిమాలో చెప్పేది కూడా అతను అలాగే ఉంటుంది. సో ఈ 7 డిస్ట్రిక్ట్స్లో కడప, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, ఈ 7 డిస్ట్రిక్ట్స్లో ఓన్లీ 80,000 నుంచి 1,25,000 హెక్టర్స్లో మాత్రమే ఎర్రచందనం ఏ గ్రేడ్ వస్తుంది. ఎందుకంటే ఏ సాయిల్లో అయితే జింక్, ఐరన్, బొరాన్, మాల్బిడినం, మెగ్నీషియం, మ్యాంగనీస్, కాల్షియం, సల్ఫర్ ఈ ధాతువులన్నీ ఉంటాయో అక్కడ ఎర్రచందనం వస్తుంది. ఇంకా సాయిల్ టెంపరేచర్ 38 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఎర్రచందనం వస్తుంది. అలా ఏ సాయిల్లో ఆర్గానిక్ కార్బన్ అరౌండ్ 1% ఉంటుందో అక్కడ ఎర్రచందనం వస్తుంది. దీస్ ఆల్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్. సో మేమేం చేస్తామంటే ఆ సాయిల్లో కూడా అంటే అది ఒరిజినల్ ప్లేస్లో కూడా మేము వెళ్ళి సాయిల్ టెస్ట్ చేసుకుని సాయిల్ టెస్ట్లో 100% ప్రూవ్ అయిన తర్వాత మేము ఆ ల్యాండ్ కొనుక్కుని మేము దాంట్లో ఎర్రచందనం వేయడం అనేది జరుగుతుందండి. సో డెఫినెట్గా ఆ ల్యాండ్ టెస్ట్ చేసుకుని అది రెడ్ శాండిల్కి సూటబుల్గా ఉన్న ల్యాండ్ అయితేనే మేము తీసుకుంటాము. అక్కడ మాత్రం మేము కల్టివేషన్ చేస్తాం సార్. మొక్క మేము చేస్తాం, హార్డ్ వర్క్ చేస్తాం, మేము మొక్కలు నాటుతాం, మొక్కల్ని పెంచుతాం, మొక్కల్ని బ్రహ్మాండమైన విలువ కలిగిన మొక్కలుగా తయారు చేస్తాం. ఎర్రచందనాన్ని విలువ కలిగిన మొక్కల్ని విలువలతో మేము పెంచుతాం. ఓకే చెప్తారా? గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు. నా పేరు రాఘవేంద్రరావు, సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ కంపెనీకి మార్కెటింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ కంపెనీ చైర్మన్ శ్రీ చంపకూరి సాయి శ్రీనివాస్ గారు, అలాగే మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ లిఖితా భాను గారు. సో వాళ్ళు 100% మా చైర్మన్ గారు, మా మేనేజింగ్ డైరెక్టర్ వెల్ ఆర్గనైజ్డ్గా రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతున్న కంపెనీ సాయి ప్రాపర్టీస్. సో ఈ సాయి ప్రాపర్టీస్లో దినదినాభివృద్ధి జరిగే క్రమంలో 26/7/26 గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చినందుకు, గిన్నిస్ వరల్డ్ రికార్డులో మేము ఎక్కినందుకు, ఆ రికార్డ్ సాధించినందుకు చాలా ఆనందంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.